కొరియా అని చెప్పి గుజరాతీ వాస్తవ్యుడు. వీళ్ళు ఏం చేశారంటే గుజరాత్ నుంచి మనకి చెన్నైకి మ్యారేజ్ పర్పస్కి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా వీళ్ళ దగ్గర నుంచి మన విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళది గోల్డ్ ఆర్నమెంట్ ఉన్నటువంటి బ్యాగ్ కొట్టి అది దొంగతనం జరిగిందన్నమాట. అది సుమారు మనకి 70 గ్రాముల గోల్డ్తో పాటు మనకి డైమండ్ రింగు ప్లస్ అదర్ వాల్యుబుల్స్ పోవడం జరిగింది. అందులో దాని మీద మనం ఇమీడియట్గా దాని మీద ఫాలోఅప్ చేసి మన ఇన్స్పెక్టర్ గారు జిఆర్పి విజయవాడ ఇన్స్పెక్టర్ గారు జేవి రమణ గారు ప్లస్ ఆర్పిఎఫ్ సిఐబి ఇన్స్పెక్టర్ గారు మధుసూదన్ గారు ప్లస్ ఈ టీం అంతా కొంచెం 2-3 టీమ్స్ కింద ఏర్పడి దీని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మనకి మెయిన్ క్లూస్ సీసీటీవీ ఫుటేజ్, సెల్ టవర్ లొకేషన్స్ తీసుకోవడం, వీటి మీద త్వరగా వెరిఫై చేయడం వల్ల మనకి ఇందులో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని మీద ఈ టీమ్స్ అన్నీ కూడా మరి త్వరగా సెర్చ్ చేస్తూ ఇందులో ముద్దయినటువంటి షేక్ అబ్దుల్ రెహమాన్, ఇతను గుంటూరు వాస్తవ్యుడు. ఇతను ఏం చేశాడంటే మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్న బ్యాగ్ థెఫ్ట్ చేయడం జరిగిందన్నమాట. మనకి అది క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్లో కవర్ అవ్వడం జరిగింది. దాని మీదట ఇతను ఎవరో ఏంటని చెప్పి వెరిఫై చేస్తూ అతని సెల్ ఫోన్ నెంబర్ సంపాదించి ఆ టవర్ లొకేషన్స్ వీటి ద్వారా కూడా ఇతను కన్ఫర్మ్ చేసుకుని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దీనిలో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్, ఇందులో డైమండ్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ప్లస్ ఇతను అంతకుముందు ఒక సెల్ ఫోన్ థెఫ్ట్లో కూడా మన దగ్గర అరెస్ట్ అయి ఉన్నాడు. అవే కాకుండా సెల్ ఫోన్తో పాటు మరికొన్ని ఈ కేసులో ఇంకొక 5 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 5 సెల్ ఫోన్తో పాటు మనకి 2 ల్యాప్టాప్స్ ఇవి కూడా ఇతని దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇతను కొత్తగా ఈ నేరాలు మొదలుపెట్టి మనకి అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడం, రైల్వే స్టేషన్నే టార్గెట్ చేసుకుని రైల్వేస్ని టార్గెట్ చేసుకుని దొంగతనం చేయడం జరుగుతుంది. ఇతను దొరకడం వల్ల మనం చాలా వరకు మన టీము చాలా వరకు రాబోయే రోజుల్లో క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి ఇదొక మంచి అవకాశంగా దొరికింది. ఇప్పుడు ఇదే కాకుండా ఇక ఇందులో కష్టపడి పనిచేసినటువంటి టీంకి ఈ మధ్యన జేవి రమణ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా కేసులు పట్టుకోవడం జరుగుతుంది. మీరే చూస్తున్నారు. మనకి ఈ రాబోయే 4 నెలలు, ఈ గతించిన 4 నెలల కాలంలోనే ఒక 3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం జరిగింది. అలాగే ఒక చిన్న మైనర్ గర్ల్ని కూడా రీసెంట్గా రెస్క్యూ చేసి ఆ పేరెంట్స్ కూడా అప్పగించడం జరిగింది. ఈ జిఆర్పి స్టాఫ్ రమణ గారు వచ్చిన తర్వాత అసంత యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన షార్టేజ్ ఆఫ్ మెన్ ఉన్నప్పటికీ కష్టపడి టీంని అందరినీ కష్టపడి పని చేపిస్తూ ఈయన కూడా వాళ్ళతో పాటు కష్టపడి పనిచేస్తున్నాడు. వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. మనకి వీళ్ళందరికీ ఈ కేసెస్లో వర్కౌట్ చేసిన వాళ్ళందరూ కూడా రివార్డ్ రోల్స్ పెట్టి మనకి తగిన విధంగా వీళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా ఆఫీసర్స్కి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళకి మంచి రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ టీంని అందరినీ ఈ కేసెస్ అన్ని డిటెక్ట్ చేసినందుకు సుమారు మనకి ఇక్కడ 4 కేసుల్లో ప్రాపర్టీస్ డిటెక్ట్ చేశారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టిన ప్రాపర్టీస్. ఈ టీంలన్నింటిని కూడా మనకి అభినందించడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ వాల్యూ వచ్చి మనకి 8 lakhs ప్రాపర్టీ. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఈ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా 8 lakhs మనకి గోల్డ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అవి కాకుండా ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు కలిపి ఇంకో 2 లక్షలు, టోటల్గా 10 lakhs ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీళ్ళకి తగిన గుర్తింపు వచ్చేలాగా రివార్డ్స్ కూడా మనకి ఆఫీసర్తో చెప్పి అరేంజ్